మఖ నక్షత్రము గుణగణాలు. నక్షత్రములలో ఇది 10వది. మఖ కేతుగ్రహ నక్షత్రము కనుక ఈ నక్షత్ర జాతకులకి మంత్రోపాసన, వైరాగ్యము, భక్తి సహజముగా అలవడతాయి. ఆధ్యాత్మిక చింతనలు అధికము. కేతువు ఆధిపత్యము, రాక్షస గణముల చేరిక కారణముగా పట్టుదల, ప్రతీకారము వంటివి అధికము. ప్రతి విషయములో జాగ్రత్త వహించడం వలన ఈ నక్షత్ర జాతకులు సరి అయిన నిర్ణయము చేయలేరు. పొదుపు చేసే గుణము ఉంటుంది. జీవితంలో అభద్రతా భావము అధికము. ఈ నక్షత్రాధిపతి సూర్యుడు కావడము వలన ఈ రాశి వారికి అధిపత్య గుణము అధికము. ఎవరికీ తలవంచని మనస్తత్వము వలన పై అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారిగా రాణిస్తారు కానీ కింది ఉద్యోగుల నిరసనకు గురి అవుతారు. ఇతరులకు ఎప్పుడూ మంచి నూరి పొస్తుంటారు. ఈ కారణంగా హేళనకు గురి కాగలరు. ఆపద వచ్చే ముందు జాగ్రత్తలు చెప్తారు. కానీ ఆపద వచ్చినప్పుడు ఆదుకునే స్థితిలో ఉండరు. తనకు సంబంధించిన చిన్న వస్తువులను సైతము భద్రము చేస్తారు. వాటిని ఎవరినీ ముట్టనివ్వరు. వీరి వద్ద సామాను ఎన్ని సంవత్సరాలైనా కొత్తవిగా ఉంటాయి. నిర్వహణలో నిపుణత కలిగి ఉంటారు. ఉదయము నుండి రాత్రి వరకు శ్రమిస్తారు కానీ నిద్రలేమిని సహించరు. సహన గుణము తక్కువ. తనవారి మంచి గురించి మరొకరి చేత చెప్పించుకోరు. అన్యాయార్జితము స్వీకరించరు. జరిగిన వాటిని మరొక తలచి బాధపడతారు. లోటులేని జీవితము జరిగిపోతున్నా ఉన్న దానితో తృప్తి చెందరు. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. సంతాన యోగము, గృహోపయోగము, ఆర్థిక యోగము కలసి వస్తాయి. వీరికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుంది. ఎక్కడకు వెళితే అక్కడ వీరి ప్రాధాన్యతను కొనసాగిస్తారు. వీరు దేని బాధ్యత అయినా తీసుకున్నట్లయితే ఎంతో ఉత్సాహంగానూ మరియు కష్టపడి పనిచేస్తారు కనుక దానిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. సానుకూల పని దృక్పథం ఉంటుంది. అందువల్లనే కొన్నిసార్లు ప్రజలు వీరి యొక్క చర్యల ద్వారా ఆశ్చర్యానికి గురవుతారు. చాలా చక్కటి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఈ విషయంలో వీరు ఎన్నటికీ రాజీపడరు. ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడానికి చేయగలిగిందంతా చేస్తారు మరియు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్న తరువాత మాత్రమే వీరు పనిచేస్తారు. దేవుడి విషయానికి వస్తే వీరికి దేవుడిపై అత్యంత విశ్వాసం ఉంటుంది. ప్రభుత్వం లేదా సంబంధిత డిపార్ట్మెంట్లతో వీరికి లోతైన సంబంధాలుంటాయి. అదేవిధంగా సమాజంలోని ఉన్నత స్థాయి వ్యక్తులతో వీరికి సంబంధాలుంటాయి. ఈ సంబంధాల ద్వారా వీరు చక్కటి ప్రయోజనాలను పొందుతారు. వీరు ఎంతో మధురంగా మాట్లాడతారు. శాస్త్రీయ విషయాల పట్ల చక్కటి పట్టు ఉంటుంది. అదేవిధంగా వివిధ కళల్లో ఆసక్తి కలిగి ఉంటారు. వీరి యొక్క శాంతియుత ప్రవర్తన, అందమైన జీవితం మరియు తెలివితేటల కారణంగా సమాజంలో గౌరవించబడతారు. కోపంగా ఉండటాన్ని పరిహరించాలి. ఏదైనా చేయడానికి వచ్చినప్పుడు సత్యానికి విరుద్ధంగా వీరు ఏదీ చేయడానికి ఇష్టపడరు. వీరి ప్రవర్తన వల్ల ఎవరూ కూడా బాధించబడకూడనే విధంగా వీరి ఉంటారు. తమ ప్రవర్తన వల్ల ఎవరైనా బాధించబడినట్లుగా అనిపిస్తే వెంటనే వారికి క్షమాపణ చెబుతారు. స్వీయ ఆసక్తికి దూరంగా ప్రజల కొరకు ఏదైనా చేయాలని వీరు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు మరియు దానికి ప్రతిఫలంగా దేనిని ఆశించరు. వ్యాపారం లేదా ఉద్యోగంలో అధిక నిజాయితీ కారణంగా వీరు నష్టాలను పొందుతారు. అయితే వీరు తమ సత్యసంధనపై ఎన్నడూ రాజీపడకూడదు. సత్యాన్ని వీడినప్పుడు దురదృష్టం వెంటాడుతోంది. ధనికులు మరియు శక్తివంతులైన వ్యక్తుల సాయంతో జీవితంలో అన్ని రకాల విలాసాలను విజయవంతంగా పొందుతారు. అయితే అధికారం వల్ల కలిగే గర్వం నుంచి వీరు ఎల్లప్పుడూ దూరంగా ఉంటే మంచిది. వాస్తవిక సంపదను పొందడానికి ఇష్టపడతారు. అయితే ఆధ్యాత్మిక మరియు మతపరమైన విషయాల్లో సైతం వీరు బాగా ఆసక్తి కలిగి ఉంటారు. ఆదర్శవంతంగాను మరియు నిజాయితీగా ఉండటం వీరి లక్షణం. అదేవిధంగా సంస్కృతి, సంప్రదాయాలు మరియు పెద్దవారిని వీరు గౌరవిస్తారు. అందుబాటులో సౌకర్యాలను ఉత్తమంగా ఉపయోగించుకుంటారు మరియు వీరికి అనేక మంది పనివారు ఉంటారు. వీరి కింద పనిచేసేవారు వీరి నుంచి ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు. సంపద మరియు ఆస్తి విషయానికి వస్తే వీరు చాలా తెలివైన వారిగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తారు. ఆర్థికపరమైన విషయాలకు వస్తే వీరు చేసే పనిలో శక్తియుక్తులన్నింటినీ పెడతారు
తద్వారా వీరు విజయవంతం అవుతారు. వివిధ రకాల అంశాల్లో నైపుణ్యం ఉంటుంది. అదేవిధంగా సామాజిక కార్యక్రమాల్లో ఆసక్తి ఉంటుంది. అందువల్ల వీరు అటువంటి పనుల్లో చాలా ఉత్సాహంగా పాలు పంచుకుంటారు. ఇతరుల పనులకు అడ్డంకులు కల్పించే వ్యక్తులను వీరు ఇష్టపడరు. అందువల్ల అనేక మంది రహస్య శత్రువులు వీరికి ఉంటారు. స్నేహానికి సంబంధించినంత వరకు స్నేహితులు ఎక్కువగా ఉండరు. కానీ ఆ తక్కువ మంది స్నేహితులు వీరి జీవితంలో చాలా దగ్గరగా ఉంటారు. వీరి వ్యక్తిత్వం అందమైనది మరియు ఆకర్షణీయమైనదిగా ఉంటుంది. ఎలాంటి స్వీయ ఆసక్తి లేకుండా ప్రజలకు సేవ చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడటం వీరి లక్షణం. విద్య మరియు ఆదాయం. వీరికి సంపదతో పాటు సేవకులు కూడా ఉంటారు. వీరికి అనుకూలమైన వృత్తుల్లో చారిత్రాత్మక కళాఖండాల వ్యాపారం, జాతీయ స్థాయిలో సీనియర్ అధికారి, పెద్ద వ్యాపారవేత్త, న్యాయవాది, జడ్జి, రాజకీయ, లెక్చరర్, కళాకారుడు, జ్యోతిష్కుడు, ఇంటీరియర్ డిజైనర్ లేదా శిల్పి, అడ్మినిస్ట్రేటర్, ఒక సంస్థ యొక్క డైరెక్టర్, పురాతన నాగరికత మరియు సాంస్కృతిక సంబంధిత వ్యాపారం మొదలైనవి ఉంటాయి. కుటుంబ జీవితం. వీరికి సంతోషకరమైన మరియు ఆనందకరమైన వైవాహిక జీవితం ఉంటుంది. అలాగే వీరి పిల్లలు కూడా అదృష్టవంతులు. జీవిత భాగస్వామి ఎంతో తెలివితేటలు కలిగి రోజువారీ పనుల్లో నిపుణులుగా ఉంటారు. అతడు ఆమె కుటుంబ అవసరాలను తీర్చుతారు. జీవిత భాగస్వామిని అర్థం చేసుకుని మసలుకోవడం ఉత్తమమైన పని. సొంత వారే ధనం కోసం తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది. అదృష్ట సంఖ్యలు 1, 7. మణి, వైడూర్యము. వారములు, శని మినహా అన్ని రోజులు మంచివే. ఫలములు, పొదుపు లాభము. మఖ నక్షత్రం వారు మర్రి చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా ఎముకల సంబంధిత మరియు అనుకోని వ్యాధుల నుండి రక్షింపబడతారు. అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి తోడ్పడటంతో పాటుగా తల్లిదండ్రులకు, సంతానానికి కూడా మేలు జరుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి.